చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. సో తను అనేది ఏంటంటే నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని. ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రహాస్ గురించి మాట్లాడుకుంటే ఈ అబ్బాయి ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తను చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు, తను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. యాటిట్యూడ్ స్టార్ అది అది ఏది పడితే అది అన్నారు. అంటే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన హీరోయిన్ ఎత్తుకోవడమో స్టంట్స్ చేయడమో వాట్ ఎవర్ అవి చూసిన జనాలు ఇతను ఇంకో రకంగా అనుకుంటూ వస్తూనే ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే ద వే హీ పర్ఫామ్ హిమ్సెల్ఫ్ నేను ఎప్పుడు తప్పు పట్టను. ఎవరికైనా సరే వాళ్ళ సినిమా మీద కాన్ఫిడెంట్ అలాగే ఉంటుంది. ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అంటారు, కాన్ఫిడెంట్గా చెప్తేనేమో యాటిట్యూడ్ అంటారు. ఏం మాట్లాడబోతే ఈడెప్పుడు ఈ బతుకుతాడో లేదో అంటారు. అవునా కాదా చెప్పు? వినయంగా మాట్లాడితే ఈడు కాకాపడుతున్నాడు రోయ్ కొన్నాళ్ళు నెట్టుకొస్తాడు అంటారు. మాట్లాడటమే పాపం అయిపోయింది. విశ్వక్సేన్ అలాగే అన్నారు, విజయ్ దేవరకొండ అలాగే అన్నారు, అందరిని అలాగే అంటారు ఆల్మోస్ట్. ఇంకా చెప్పండి కిరణ్ అభిమానం కూడా ఏదో ఒకటి అన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చే హీరోలను కూడా ఏది పడుతుంది అనేస్తున్నారు. నౌ వాట్ హ్యాపెండ్, ఈ అబ్బాయి ఒక నెపో కిడ్. ఆల్రెడీ వాళ్ళ నాన్న డైరెక్షన్ రంగంలో, ప్రొడక్షన్ రంగంలో, టీవీ రంగంలో యాంకర్గా, యాక్టర్గా స్థిరపడ్డాడు. పాపం అట్లా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినప్పుడు వీళ్ళకి కూడా సినిమా మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా వచ్చాడు, అంతవరకు బాగానే ఉందిగా. తను ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఏదో డిఫరెంట్గా ఎంచుకొని డిఫరెంట్గా ఏదో చేద్దాం అనుకుంటే అతన్ని బాగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ మెటీరియల్ అయిన తర్వాత ఒక్కసారి ట్రోల్ మెటీరియల్ అయితే అది స్టెప్ బై స్టెప్ కొనసాగుతుంది తప్ప ఎప్పుడు తగ్గదు. నవ్ వాట్ హ్యాపెన్, సడన్గా ఇతను ఒక బరాబర్ ప్రేమిస్తా, సరే బరాబర్గానే ప్రేమించు, దానికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ చేసుకున్నారు. దీంట్లో ఈ ఫంక్షన్లో ఏమైంది, అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకున్నారు. సడన్గా మా హీరో గారు వస్తున్నారు, మాట్లాడతారు. చూడండి, నేను మాట్లాడడానికి రాలేదు, నేను రాసిన ఒక అద్భుతమైన పాటని ప్రదర్శించడానికి వచ్చాను, వినండి. ఇక టాటా 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 స్టార్ట్ చేసినప్పటి నుంచి జనాలకు ఒక్కసారిగా షాక్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని ఎందుకు పిలిచారు, ఇందులో మమ్మల్ని ఎందుకు బాగా చేశారు, అసలు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాల. ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరే మొత్తానికి అసలు ఇది ఎలా వెళ్ళుద్దో తెలియదు, చూద్దాం ఎలా వెళ్ళొద్దో దీన్ని మోతాదు. తెల్లారేసరికి అది ఏదో వైరల్ అయ్యి కూర్చుంది, అందరూ తిడుతున్నారు. అయితే నిన్న అక్కడ కూర్చొని నవ్విన వాళ్ళు ఓహోహో హిహిహి అన్న వాళ్ళే నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా కెమెరాలు పెట్టుకొని నేను కూడా దీన్ని ఖండిస్తున్నాను, అసలు యాక్చువల్గా అలా ఉండకుండా ఉండాల్సిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ నెక్స్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా పక్కపక్క అంటే యాక్చువల్గా అండి మాకు తెలియదు అబ్బాయి ఎలా పాడతారని, అట్లా పాడకుండా ఉండాల్సింది, మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం, మాకు తెలియదండి అని చెప్పాం. ఎవరి ప్రదర్శన వాళ్ళకైంది కదా. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడితే ఎవరైతే అక్కడ ఉండి హహహ హిహిహి అన్నాడో నెక్స్ట్ ప్రెస్ మీట్కి నీకు ఇంకొక అవకాశం కూడా దొరికింది. ఆ అబ్బాయి పాడిన తర్వాతే నువ్వు మైక్ పట్టుకున్నావు. నువ్వు అక్కడ కూడా చెప్పుండాల్సింది. ఎందుకంటే వాళ్ళు నిన్ను డిస్క్రైబ్ ఒక వినయం ఉంటుంది. మేబీ ఇది నెగిటివ్గా వైరల్ అవ్వుద్దో లేదో తెలియదు ఆ టైంకి. మనం ఎందుకు దీన్ని నెగిటివ్ చేయడం అని చెప్పేసి కూడా ఉంటుంది. మనం మాట్లాడినందుకు కూడా నెగిటివ్ అవ్వచ్చు కదా అన్న దాంట్లో కొంచెం జాగ్రత్త పడి ఉండొచ్చు. ఐ అప్రిషియేట్ దట్. అలా నిర్ణయం తీసుకోకపోవడం కూడా మంచిదే. బట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం తప్పు. ఎందుకంటే నీకెక్కడ డ్యామేజ్ అవుతుందేమో అని మన సెక్యూరిటీ పర్పస్ అలా విడుదల చేసుకుంటాం మనం. ఇక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటావా, ఆ అబ్బాయిలా మాట్లాడకుండా ఉండాల్సింది. మాకు కూడా సడన్ సర్ప్రైజ్ అండి. సడన్ సర్ప్రైజ్ అయినప్పుడు కట్ ద మైక్, నీ చేతుల్లోనే కదా ఉంది, కట్ ద మైక్ చెప్పు. ఏదో ఒక సరదా పాట అండి, ఈ పాట మేము సర్ప్రైజ్గా మళ్ళీ తెర మీద చూపిస్తాము అనవసరంగా, లేకపోతే ఇట్లా కూడా డ్రామా చేయొచ్చు. చంద్రహాస్ వద్దు రివీల్ చేయకు, ఇది మేము సర్ప్రైజ్ అనుకున్నాము, రేపు థియేటర్లో చూస్తారు అందరూ, తొందరపడి ఏదో చెప్పేశాడు, మీరు కూడా ఏమనుకోండి. ఆ ఒక లైన్ దగ్గరనే అక్కడే కూడా కట్ చేసి ఉండొచ్చు. ఏదో రకంగా ఆపాలనుకుంటే ఆపచ్చు. కానీ ఆ టైంలో ఉన్న సడన్ షాక్ వల్ల వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, పనిచేయదు. సడన్గా వచ్చాయి. ఇప్పుడు పృథ్వీ ఎక్కడికి వచ్చి 11 మేకలు అంటాడని ఎవరైనా అనుకున్నారా? అది ఎటెటో పోలా. అట్లా సమ్ టైమ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే మొత్తానికైతే సినిమాకి డ్యామేజ్ అయితే జరిగింది, బాగా వైరల్ అయి కూర్చుంది. ఆ పాటని మొత్తం సమాజం అంతా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు ఏంటి, ఆ పిల్లోడిని న్యూస్ వాళ్ళు పిలిచి ఏ బాబు ఏంటి లిరిక్స్ అట్లా ఎలా ఎందుకు ఇలా పాడేవా, అది ఇది డిబేట్లు పెడతా ఉంటారు. ఆయన కూడా సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఈ అబ్బాయికి ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ.
సరే పోన్లే జెంజీ కిడ్ కాబట్టి వదిలేద్దాం, ఆ మాత్రం ఆవేశాలు వీళ్ళకు ఉంటున్నాయి ఈ మధ్య. పైగా అదే జెంజీ కిడ్ సొంతగా సంపాదిస్తేసరికి వాళ్ళకి ఇంక రెక్కలు వచ్చేస్తాయి. చాలా మందికి ఏంటంటే మేము 20sలోనే 21sలోనే సంపాదిస్తేస్తున్నాం కదా, మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి అదే జెంజీ కిడ్స్లో ఈ హనుమాన్ మిరాయి హీరో ఉన్నాడు, మరి ఆ పిల్లోడు అట్లా మాట్లాడితే. అదే జెంజీ కిడ్స్లో మన శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మరి అబ్బాయి ఇలా మాట్లాడితే. మరి అదే జెంజీ కిడ్లో మొన్న వచ్చిన మౌలియా లిటిల్ హార్ట్స్ హీరో పిల్లోడు ఉన్నాడు, మరి వాళ్ళు అట్లా మాట్లాడరే. మరి వీళ్ళే కోర్టు హీరో ఉన్నాడు పిల్లోడు, ఆ అబ్బాయి వయసు గల ఇంకో అబ్బాయి ఉన్నాడు సలార్లో చేసిన అబ్బాయి కార్తికేయ, వీళ్ళందరూ అలా మాట్లాడరే. మరి చెప్పు, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కానీ నీకన్నా ఎక్కువ సంపాదించున్నారేమో ఇంకా చెప్పాలంటే. దెన్ వై ఆర్ దే ఆర్ నాట్ స్పీకింగ్ లైక్ దట్? మైక్ ఇచ్చినప్పుడల్లా ఎందుకు వినయంగా ఉంటున్నారు? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సరే నీ కొంచెం ఆవేశం ఎక్కువ అని, అంతవరకు బాగానే ఉంది, మాట్లాడాడు, పాట పాడాడు, వైరల్ అయింది, కూర్చుంది. ఇప్పుడు కౌంటర్ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఆ కౌంటర్ ఏంటంటే ఎవరెవరెవరెవరే ఎవడైతే నేను నన్ను ఏదేదో అన్నాడో వాడు కనుక 12 గంటల్లోపు 24 గంటల్లోపు సారీ చెప్పకపోతే అన్నాడు. సరే అలా చెప్పుకుంటారో ఏం చేస్తారో. నేను ఎంత పద్ధతిగా చెప్పాను, నువ్వు దాన్ని ఎంత వక్రంగా చూపించావు. నేను ఎంత పద్ధతిగా పాడాను, నువ్వు దాన్ని ఎంత ఎద్దతిగా చూపించావు. అంటే తను ఏమంటున్నా అంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఏమన్నాను, చాలా లిరిక్స్లలో వేరే పాటలలో కూడా ఉంటే తన జోలికి వస్తే తనని కొడతా అన్నాడు. అదే నేను చెప్తున్నాను, నా జోలికి వస్తే నువ్వు నా జోలికి వస్తే నేను కొట్టకుండా వచ్చి చూపి, నేనేంటో చూపిస్తా. నెక్స్ట్ సరే వస్తారు వాళ్ళు, ఏదో నువ్వేదో చూపించుకుంటావు, నీ ప్రదర్శన వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంక ఇలాగే తీసుకెళ్తూ అసలు నా ఫ్రస్ట్రేషన్ ఏంటో తెలుసా, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నన్ను ఏదేదో అంటున్నారు, అందుకే ఈరోజు నేను విజృంభించి మీ అందరిని అన్నాను. దీంట్లో తప్పేముంది? ఆ రోజు మీరు చేసింది రైట్ అయితే ఇది రైటే, ఆ రోజు మీరు చేసి అసలు నన్ను ఇట్లా తయారు చేసిందే మీరు. నేను పాడడం తప్పు కాదు, నా చేత మీరు పాడించుకున్నారు. అది మారుతి గారిలాగా అంటున్నారంటారా? నేను సినిమా బాగానే తీసాను. నోవే అసలు మారుతి గారి దీని కంపారిజన్ ఏంటి? అది వేరు సబ్జెక్టు, ఇది బూత్ సబ్జెక్ట్. ఇది నేను నిన్ను తిట్టలా, నువ్వే నా చేత నిన్ను తిట్టించుకున్నావు. అది ఏమనాలి. సరే అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా అసలు వదలట్లా, కంటిన్యూ చేసేసి నేను అసలు సారీయే చెప్పను, ఐ వోంట్ రియలైజ్ ఎనీథింగ్. నా పాటను ఎంజాయ్ చేసిన వాళ్ళైతే హే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా కావాలంటే ఇంకో 2 లైన్లు వదులుతా మీకోసం ఎంజాయ్ చేసే వాళ్ళకి. అండ్ ఆ తర్వాత ఇది చాలా అద్భుతమైన సినిమా అండి, ఈ సినిమాని మీరో 3 చూడండి, ఆ 3కి మరో 3ని చూడమని చెప్పండి, ఆ ముగ్గురు కూడా అలా వెళ్తూ అందరూ నా సినిమాని చూడండి అన్నాం. సరే ప్రమోషన్స్ వైజ్గా బాగానే చెప్పుకున్నాం, అంతవరకు కూడా ఓకే. అప్పుడు ఎవరు మాట్లాడలే, ఇంతవరకు ఈ రోజుకి కూడా దాని గురించి ఒక్కరు మాట్లాడలేదు. మన ఇండియన్కి అక్కడ అది ఒకలాగా అసెంబ్లీ అనుకోండి, వాళ్ళ అసెంబ్లీ అనుకోండి, ఆయన మాట్లాడిపించాడు. అక్కడ నిల్చుంటే ఆయన మాట్లాడుతుంటే అంతమంది అట్లా నిల్చొని వింటూ ఉన్నారు, దాని గురించి ఎవరు మాట్లాడలేగా. కామెడీ పీస్ చేసి వదిలేసావుగా. నెక్స్ట్ రేపటి రోజు ఈ అబ్బాయి ఏదైనా పాన్ ఇండియా సినిమాలో 1000 కోట్లు తెచ్చాడు అనుకో, ఇప్పుడు అన్న నోర్లన్నీ ఏమంటాయి, ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ కాదు, తెలుగులో కాదు, అమెరికాలో పోయి ఒక సినిమా తీశాడమ్మా, అది గ్లోబల్ వైజ్గా హిట్ అయ్యి ఆస్కార్ వచ్చింది అనుకుందాం, ఎవడన్నా మాట్లాడతాడా? ఇట్లా ఉంటారు అంతే. అంటే ఒక మనిషి సక్సెస్ అయినప్పుడు అతను గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. అంతెందుకు విష్ణు గారిని కూడా తవ్వి కన్నప్ప కొద్ది గొప్ప పాజిటివ్ తెచ్చుకున్నాక వదిలేశారు, ఇప్పటికీ చెప్తున్నా. అండ్ మోహన్ బాబు గారిని కూడా అంటూనే ఉన్నారు, రేపు ప్యారడైజ్ లుక్ చూసిన తర్వాత అసలు ఎవరికి మాటలు కూడా రాలా, అరే ఎంత బాగున్నాడు ఈ వయసులో కూడా, ఏమ దొంగలు ఎంత బాగున్నాడు. ఇట్లా కొంతమందిని అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటారు. మహానటి తర్వాత నాకు తెలిసి మోహన్ బాబు గారిని ఎవరేమో అనడం మానేశారు అనుకుంటా కదా. మహానటిలో ఆయన క్యారెక్టర్ చేసినారే మన మోహన్ బాబు గారు అని అప్పటి నుంచి కొంచెం తగ్గింది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఈవెన్ మంచులక్ష్మి గారి మీద కూడా ట్రోల్ తగ్గిపోయింది మోస్ట్లీ, ఇప్పుడు ఎవరు చెయ్యట్లా గతంలో చేసినట్టు. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతున్నాయి, ఈ అబ్బాయి కూడా ఆగిపోతుందిలే.